సాయి భక్తురాలు 100 ఏళ్ళు ఉంటుంది నాకు ఒట్టి రొట్టెలు మూడు నమ్ముతాను ఆడే రేతులు పగులు ఆడే పడుకుంటాను సార్ నీ పేరే పేరు గొల్ల బసమ్మ కందికారి గొల్ల బసమ్మ నీ పేరు తర్వాత నువ్వు ఎవరు భక్తురాలు సాయి భక్తురాలు మరి నీ వయసు ఎంత ఉంటుంది 100 ఏళ్ళు ఉంటాయి నీకు పనులు ఉండవా పనులు ఉన్నాయి ఇది చూపి ప్రజలకి చూపి చేయి పనులు ఉండవా రొట్టెలు అమ్ముతావా ఒట్టి రొట్టెలు అమ్ముతావా పచ్చిగా ఉండేటివా అన్నీ నమ్ముతాను ఎట్లా ఒట్టి నమ్ముతాను పచ్చి నమ్ముతాను రొట్టెలు తింటే ఒట్టి రొట్టెలు అమ్ముతాం కదా మరి చూడండి మాది వీరంపల్లి గ్రామము గోనిగండ్ల మండలము కర్నూలు జిల్లా ఈ అమ్మ గొల్ల బస్సమ్మ అంటారు వీళ్ళ ఇంటి పేరు కందికారి గొల్ల బస్సమ్మ ఈ అమ్మ వీరబ్రహ్మేశ్వర భక్తురాలు మరి ఈ అమ్మ సుమారుగా 30 సంవత్సరాల నుంచి వీరబ్రహ్మేశ్వర స్వామి సేవకురాలు బ్రహ్మంగారి భక్తురాలు కూడా మరి ఈ అమ్మ వచ్చేసి మరి ఈ అమ్మ చూస్తాము సుమారుగా 30 ఎకరాల పైన ఆ స్వామి 30 ఎకరాల భూమి ఉంది ఒకటే కొడుకున్నాడు ఏమ్మకి 3 మనవళ్ళు కూడా ఉన్నారు మరి వీరబ్రహ్మేంద్ర స్వామి సేవకురాలు వీరబ్రహ్మ భక్తురాలు మరియు మా శిష్యురాలు అమ్మ 30 సంవత్సరాల నుంచి బ్రహ్మంగారి శిష్యులుగా ఉన్నారు బ్రహ్మంగారి భక్తులుగా ఉన్నారు మరి మేము అమ్మకు ఉపదేశం కూడా ఇచ్చి ఉన్నాము బ్రహ్మంగారు ఉపదేశం ఇచ్చినాము మేము ఆ శిష్యులు అమ్మ మరి ఈ అమ్మ ఇంటి పేరు కందికారి వీళ్ళ కులము గొల్ల బస్సమ్మ ఈ అమ్మ గొల్ల బస్సమ్మ అంటారు కాబట్టి వీళ్ళ కుటుంబము మరి ఆయువారోగ్యాలతో సుఖశాంతో పాడి పంట వర్దిల్లాలని కోరుకుంటున్నాము మరి అప్పటి నుంచి వీరబ్రహ్మేశ్వర శిష్యులుగా ఉంది ఈ అమ్మ మరి ఇప్పుడు కూడా 100 సంవత్సరాలు దాటి ఉన్నాయి ఈ అమ్మ వయసు మరి ఇప్పుడు కూడా ఒట్టు రొట్టె మురుగులు నమ్ముతానంటుంది మరి ఇప్పుడు కూడా కళ్ళు బాగా కనపడుతున్నవి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎమ్మకంత ఆరోగ్యము సుఖము సంపద ఇచ్చి ఉన్నాడు మరి వీళ్ళకి 30 ఎకరాల భూమి కూడా ఉంది భూస్వామి కూడా మరి బ్రహ్మంగారి సేవకురాలు బ్రహ్మంగారి భక్తురాలుగా ఉంది మరి వీళ్ళు ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతో పాడిపడి వదిలాలని ఈమెకు మోక్ష మార్గాన్ని కూడా బ్రహ్మంగారు ప్రసాదించాలని కోరుకుంటాము జై వీరబ్రహ్మ జై గోవిందమామ జై శాంతి స్వామి శాంతి స్వామి శాంతి 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 ఓం నమో వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః ఓం నమో వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః